వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీలో వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. వచ్చే అవకాశం కనుచూపు మేరలో లేదు. ఇప్పుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. దీనికి కారణం ఏసీబీ అతన్ని అరెస్ట్ చేయడమే. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. మరి జగన్ ప్లాన్ ఏంటి? పార్టీ నేతలను ఎలా కాపాడుకుంటాడు? ఏసీబీ కేసుల్లో కనీసం 3 నెలల జైలుకు పరిమితమయ్యే సెక్షన్లు ఉంటాయి. వారికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. అందుకే రాజీవ్ అరెస్ట్ అయ్యి 2 రోజులు గడిచినా బెయిల్ కోసం ప్రయత్నాలు చేయలేకపోయారు. అలాగే జోగి అరెస్ట్ కూడా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్నందున ఆయనను అరెస్ట్ చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ఇదొక కొలిక్కి వస్తే ఏ క్షణంలోనైనా జోగిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, యువనేత దేవినేని అవినాష్లపై కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం కూడా వారు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వారికి కోర్టు నుంచి రక్షణ ఉన్నప్పటికీ అది ఉష్కాకి అయిపోయేలాగే ఉంది పరిస్థితి. వాళ్ళని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు భూముల విషయంలో రిజర్వ్ సర్వే తప్పులను కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది. ఇందులో భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు అరెస్టుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అలాగే వలభనేని వంశీపై కూడా కేసులున్నాయి. ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కూడా విచారణ జరుగుతుంది. సో ఎలా చూసినా కీలక నేతలు, ముఖ్యంగా వైసీపీకి ఆయుపట్టుగా ఉన్న నేతల అరెస్ట్ ఏ క్షణానైనా జరుగుతుందన్న మాట. ఇవేమీ పట్టనట్టు వైసీపీ నేత జగన్ మాత్రం బెంగళూరు టు తాడేపల్లి అంటూ డైలీ సర్వీస్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటి నుంచి పార్టీని కాపాడుకోకపోతే జగన్ పార్టీ మనుగడ కష్టంగా మారే అవకాశం ఉంది.